హలో! ఏ రాయయితే ఏముంది పళ్ళు రాలగొట్టుకోవడానికి అన్నది కరెక్టే గానీ, ఏ గిన్నె అయితే ఏముంది వంట చేసుకోవడానికి అనేది మాత్రం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అసలే ఏవేవో కెమికల్స్ ఏసి పండిస్తున్నారు. ఇంకేవేవో కలర్స్ ఏసి వడ్డిచ్చేస్తున్నారు. ఆల్రెడీ హాఫ్ న్యూట్రియంట్స్ పోయిన కూరగాయలు మన చేతికి వస్తున్నాయి. సరైన గిన్నెలో వండితే ఆ మిగిలిన హాఫ్ న్యూట్రియంట్స్‌నైనా మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ నేను ఏఎంసీ కుక్‌వేర్‌లో 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్‌తో ఎలా కుక్ చేయాలో చూపిస్తున్నాను. నేను రెసిపీ గురించి నేర్పించట్లేదు కానీ, ఎలా చేయాలో జస్ట్ చూపిస్తున్నాను. ఈ లిడ్‌కి ఉన్న స్కేల్ గురించి చెప్పాను కదా! అది తిరుగుతూ వచ్చి 98 దగ్గరకు వచ్చింది అనంటే కుకింగ్ ఫినిష్ అయింది అని అర్థం. అంటే మరీ ఫ్రై అయిపోతుందని కాదు కానీ కరెక్ట్‌గా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఉప్మా చూడండి ఫుల్ టర్న్ అయింది కదా! సో, ఇక్కడ మీకు చూపిస్తున్నాను వాటర్ అంతా ఆవిరైపోయి కరెక్ట్‌గా ఉప్మా రెడీ అయిపోయింది. ఇది జాయ్ కోసమే చూపిస్తున్నాను కాబట్టి కొంచెమే చేశాను. ఇక్కడ బెండకాయ ఏమో బాగా ఫ్రై అవుతూ ఉంది. 2 స్పూన్స్ ఆయిల్ వేశాను. టర్న్ చేస్తుంటే కొంచెం అడుగంటుతున్నట్టు అనిపిస్తుంది. సో, ఇంకొక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తే బాగుంటుంది. కుక్ చేసేటప్పుడు లిడ్‌కి వచ్చిన వేపర్ వాటర్‌ని మళ్ళీ దీంట్లోనే పోసేను. దాంట్లో కూడా న్యూట్రియంట్స్ ఉంటాయి కదా! పక్కనే ఐరన్ ప్యాన్ మీద జాయ్‌కి చపాతీ చేసేస్తున్నాను. ఇది చూడండి 98కి వచ్చేసింది బెండకాయ. నేను చెప్పినట్టు నాకైతే ఇంకొక స్పూన్ ఆయిల్ వేస్తేనే మంచిది అనిపిస్తుంది. మేబీ నేను ఇంకా పర్ఫెక్ట్ అవ్వలేదేమో ఈ కుక్‌వేర్‌తో అలవాటు అవ్వడానికి. తర్వాత చూద్దాం వాడంగా తక్కువ పడుతుంది. తర్వాత మీకు ఇష్టం వచ్చిన ఉప్పు, కారం, పసుపు ఇంకే మసాలా అయినా వేసుకోండి. ఇంకా లిడ్‌ని క్లోజ్ చేయండి. జాయ్‌కి చపాతీ రెడీ అయిపోతుంది. చపాతీ బెండకాయ ఏమో లంచ్‌కి, ఉప్మానేమో బ్రేక్‌ఫాస్ట్‌కి. ఒక 2-3 మినిట్స్ తర్వాత బెండకాయ కూడా 3 స్పూన్స్ ఆయిల్‌తో చక్కగా ఫ్రై అయింది. పొడి పొడిగా కూడా వచ్చింది. మీరు